అయినా మనం వేరే ఊర్లకు వెళ్తున్నప్పుడు, ఇల్లు తాళాలు వేసుకొని వేరే ఊర్లకు వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. పక్కవారికి కూడా చెప్తూ ఉండండి. అబ్జర్వ్ చేస్తూ ఉండమని అంటారు. అలాగే అవసరమైతే లోకల్ పోలీసులకు కూడా ఒక మాట చెప్పండి. ఎక్కువ రోజులు గనుక మీరు బయటికెళ్తుంటే అని పోలీసులే మనకు హెచ్చరికలు జారీ చేస్తుంటారు. అలాంటిది ఇప్పుడు పోలీసుగా విధులు నిర్వర్తిస్తున్నటువంటి హెడ్ కానిస్టేబుల్ ఇంట్లోనే భారీ చోరీ జరిగింది. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము. ఏపీలోని హెడ్ కానిస్టేబుల్ ఇంటికే దొంగలు కన్నం వేశారు. బంగారం, నగదు, వెండి వస్తువులు దోచుకుపోయారు. ఎక్కడ ఏంటి వివరాలు తెలుసుకుందాము. అంబేద్కర్ జిల్లా కొత్తపేటలో అయితే కనుక అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో భారీ చోరీ జరిగింది. కొత్తపేట డిఎస్పి కార్యాలయంలో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నటువంటి చెల్లిబోయిన రాంబాబు వారి ఇంట్లో అయితే కనుక ఈ దొంగతనం జరిగింది. కొత్తపేట ఆర్ఎస్ నగర్లోని సాయి అపార్ట్మెంట్లో ఆయన అయితే నివాసం ఉంటున్నారు. ఈ నెల 18వ తేదీన తన భార్యతో కలిసి హైదరాబాద్ పని మీద అయితే వెళ్ళారు. తిరిగి ఆయన మళ్ళీ 20వ తారీఖు ఇంటికి వచ్చే సమయానికి తలుపులై తీసేసి ఉండడం, అలాగే లోపల బీరువాలన్నీ కూడా తాళాలవి కూడా పగలగొట్టి ఉండడం చూసి షాక్ గురయ్యారు. మొత్తం చూస్తే బీరువాలో ఉన్న 28 కాసుల బంగారు ఆభరణాలతో పాటుగా 750 గ్రాముల వెండి వస్తువులు, అలాగే 3500 క్యాష్ కూడా చోరీకి గురైనట్లయితే తేలింది. బాధితుడి ఫిర్యాదు మేరకు రావులపాలెం రూరల్ సిహెచ్ విద్యాసాగర్ గారు, అలాగే కొత్తపేట ఎస్ఐ జి సురేంద్ర ఘటనా స్థలానికి చేరుకుని ఇప్పుడు క్లూస్ టీంతో పరిశీలన అయితే జరుపుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. సో కోనసీమ జిల్లాలో హెడ్ కానిస్టేబుల్ ఇంటిలో చోరీ జరగడం అనేది అయితే సంచలనం సృష్టించింది. సో ఇప్పుడు దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు.